విస్టమ్ టూత్ రావటం లేట్ అవుతుందా? దానివల్ల ఏదైనా ప్రాబ్లమా? విస్టమ్ టూత్ అంటే జ్ఞానదంతం. జ్ఞానదంతం సాధారణంగా 17 ఇయర్స్ టు 21 ఇయర్స్ అంటే 17 ఏళ్ళ నుంచి 21 ఏళ్ళు మధ్యలో వస్తదనమాట. ఆ వయసు మధ్యలో ఆ జ్ఞానదంతం కొంతమందికి నోట్లోకి సరిగ్గా రాకపోవటం, అది వచ్చే ప్రాసెస్‌లో నొప్పి కలగటం అలా జరుగుతుంది. కొంతమందికేంటంటే జ్ఞానదంతం అనేది దవడలో ఉన్నది. పూర్తిగా నోట్లోకి రాలేక అలా అని అందులోనే ఉండిపోయి చాలా ఇబ్బంది పడుతుంది. నొప్పి లేదు కదా అని చెప్పేసి మనం దాన్ని అలా ఇగ్నోర్ చేయకూడదు. ఒక్కొక్కసారి ఏంటంటే హిడెన్ ఇన్ఫెక్షన్ అంటే మనకు తెలియకుండా పంటి లోపల ఇన్ఫెక్షన్ అలా డెవలప్ అవుద్దనమాట. లైక్ డెంటిజిరా సిస్ట్ అని, ఎమిలోబ్లాస్టోమా అని కొన్ని కండిషన్స్ ఉంటాయి. వాటి వల్ల ఏంటంటే దవడలో మొత్తం ఒక అంతా వీక్ అయిపోయి లోపలున్న ఎముక భాగం అరిగిపోవటం అలా జరుగుతుందనమాట. మన విజయకృష్ణ డెంటల్‌లో త్రూ ఎక్స్‌రేస్ మన బోన్‌లో ఏ పొజిషన్‌లో టీత్ ఉంది, ఎంత డిస్టెన్స్‌లో ఉంది, నరంకి ఏమన్నా దగ్గరగా ఉందా, ఇన్ఫెక్షన్ ఏమన్నా వస్తుందా, లేదా సరైన ఏజ్‌లో సరైన పొజిషన్‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా, ఇవన్నీ మనం మన విజయకృష్ణ డెంటల్‌లో అన్నీ డయాగ్నైజ్ చేసి చెప్తారనమాట. సో జ్ఞానదంతం రాలేదు కదా, అదే వస్తుందిలే, ఏముందిలే అని వదిలేయొద్దు. ఎప్పుడైనా కానీ స్టార్టింగ్ స్టేజెస్‌లో మనం డిసీజెస్‌ని గుర్తిస్తేనే సూపర్ ఫాస్ట్‌గా అవి పెరిగి మనకి ప్రాబ్లమాటిక్‌గా అవ్వకుండా మనం ముందే గుర్తించుకొని ట్రీట్మెంట్ చేయించుకుంటే మనకి బెనిఫిట్‌గా ఉంటుందన్నమాట ఎప్పుడైనా.